రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో కోడెముక్కు సాంప్రదాయానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. అయితే పవిత్రమైన ఈ సాంప్రదాయంలో భాగమైన కోడెల సంరక్షణపై ఆలయ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గత 10 ఏళ్లుగా కోడెల సంరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని భక్తులు, ప్రజా సంఘాలు పలుమార్లు విజ్ఞప్తి చేసినా పరిస్థితిలో మార్పు లేదని విమర్శలు వస్తున్నాయి. ప్రతి వారం పదుల సంఖ్యలో కోడెలు మృత్యువాత పడుతున్నాయని ఆరోపణలు ఉండగా తాజాగా ఒకే రోజు 5 కోడెలు మృతి చెందినట్లు సమాచారం రావడంతో భక్తుల్లో ఆందోళన నెలకొన్నది. కోడెముక్కు ఆలయానికి ప్రధాన సాంప్రదాయమే కాకుండా ఆదాయ వనరుల్లో ఒకటైన సంరక్షణపై తగిన చర్యలు లేవని విమర్శకులు ఆరోపిస్తున్నారు. కోడెల మరణాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సమస్య పరిష్కారం కాకపోతే హైదరాబాద్లోని దేవాదాయ శాఖ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నారు. తెలంగాణకు సంబంధించి పవిత్ర పుణ్యక్షేత్రం రాజన్న క్షేత్రం. అసలు ప్రపంచంలో కాదు భారతదేశంలో ఎక్కలేని కోడెముక్కు ఏదైతే ఉన్నదో ఇక్కడ రాజన్న కోడెముక్కితే కానీ తెలంగాణ ప్రజలు నిద్రపోయే పరిస్థితి లేదు. శుభకార్యాలకు దేనికైనా కానీ మొదట కోడెముక్కే చాలా ప్రాధాన్యత ఉన్నది. మరి దాదాపు 10 సంవత్సరాలు కూడా చెప్తా ఉన్నాం. కోడెల సంరక్షణ విషయంలో అధికార యంత్రాంగం దేవాదాయ పూర్తి విఫలమైంది. దాదాపు వారానికి 10-15 కూడా చనిపోతున్నా కానీ నిమ్మకు నీరుడు వ్యవహరిస్తూ ఉంది. ఇది సరైన విధానం కాదు. మత విశ్వాసాలు లేకుండా భక్తుల మనోభావాలు దెబ్బతినే ప్రయత్నం చేస్తూ ఉంది కనుక ఈ దాని దర్యాప్తు ఖచ్చితంగా జరగాలి. కలెక్టర్ డిమాండ్ చేస్తూ ఉన్నాం. జరిగిన దాని మీద పూర్తి స్థాయి విచారణ జరపాలి. అసలు ఎందుకు చనిపోతూ ఉన్నాయి? ఈ రోజు కూడా 5 కోడే చనిపోతే కూడా కనీసంగా ఇక్కడ మెసేజ్ పెట్టరు. ఆదాయం వచ్చింది, భక్తుల సదుపాయాల కోసం అధికారులు రోజు ఒక క్లిప్పింగ్ ఇచ్చుకుంటూ బిట్టించుకుంటూ చేస్తూ ఉన్నారు. మరి వీటి పట్ల ఇది నిర్లక్ష్యం ఎందుకు? చనిపోయిన వాటి కోడలకు బాధ్యులు ఎవరు? అధికారుల బాధ్యులు మరి ఎవరు? అధికారుల బాధ్యత ప్రవర్తించమని యాక్షన్ ఏంటి అసలు?